అందరికీ నమస్కారం. ఈరోజు మీకు ఏం రీడింగ్ ఇవ్వబోతున్నానంటే మీ లైఫ్ సిచ్యువేషన్, అలానే మీ పార్ట్నర్ లైఫ్ సిచ్యువేషన్, మీ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ వారి లైఫ్ సిచ్యువేషన్, వీటికి సంబంధించి ఇక్కడ రీడింగ్ ఉండబోతుందండి. ఇది టైమ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా. ఇక్కడ కనిపించే ఈ ఫ్లవర్స్లో ఇది వచ్చేసి మీకు సంబంధించింది, అంటే మీ లైఫ్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది. ఈ కలర్ ఫ్లవర్ వచ్చేసి మీ పార్ట్నర్ లైఫ్ సిచ్యువేషన్ గురించి తెలియజేస్తుంది, అంటే వారి లైఫ్లో ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది. అలానే మీ లైఫ్లో థర్డ్ పార్టీ వారి లైఫ్ అసలు ఎలా ఉంది, వీరి ఉద్దేశాలు ఏంటి, వీరి ఇంటెన్షన్స్ ఎలా ఉంటున్నాయి, మీకు మీ పార్ట్నర్కి వీరు ఏం చేయాలి అనుకుంటున్నారు, వీటికి సంబంధించి ఇక్కడ ఉండబోతున్నాయండి ఎనర్జీస్ కార్డ్స్. ఈ ఎనర్జీస్ కార్డ్స్ అనేవి నేను సఫల్ చేసి 3 భాగాలుగా చేయడం జరుగుతుందండి. ఈ 3 భాగాలు కూడా మొదటి భాగం వచ్చి మీకు సంబంధించింది, రెండవ భాగం వచ్చి మీ పార్ట్నర్ సంబంధించింది, మూడవ భాగం వచ్చి థర్డ్ పార్టీ వారికి సంబంధించింది. ఈ ఎనర్జీస్ కార్డ్ బట్టి నేను తీసే ముందే మీరు మనసులో ఏదైనా ప్రశ్న వేసుకోండి. అది లైఫ్ పరంగా, కెరీర్ పరంగా, లవ్ పరంగా. ఇది లవ్ రీడింగ్ అనే కాదండి, మీ లైఫ్లో ప్రతిదీ ఉంటుంది కాబట్టి మీరు మనసులో ఏం క్వశ్చన్ చేసుకోవాలనుకుంటున్నారో ఇది ఒక సెల్ఫ్ రీడింగ్ అనమాట. మీరు నేను ఇక్కడ కార్డ్స్ తీయడం జరుగుతుంది. మీరు మనసులో అనుకున్న దాన్ని బట్టి మీకు సమాధానం ఎలా ఉండబోతుందో ఈ ఎనర్జీస్ కార్డ్లో నేను యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇలా సఫల్ చేస్తున్న ఎనర్జీస్ కార్డ్స్లో నేను 3 భాగాలుగా తీయడం జరుగుతుంది. ఈ మధ్య భాగం థర్డ్ పార్టీ వారికి సంబంధించిన లైఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయండి. ఇది థర్డ్ పార్టీ వారి ఎనర్జీస్ కార్డ్స్. అండ్ ఈ భాగం వచ్చేసి మీ పార్ట్నర్ లైఫ్ సిచ్యువేషన్స్. ఈ భాగం వచ్చేసి మీకు సంబంధించిన ఎనర్జీస్ కార్డ్. ఇవ్వండి సంబంధించిన ఎనర్జీస్ కార్డ్. అసలు మీ లైఫ్ సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, దీనికి సంబంధించి ఇది మీరు క్వశ్చన్ చేసుకోక్కర్లేదు. మీరు అడిగినప్పుడు మీరు క్వశ్చన్ చేయండి, మీకు సరైన ఎనర్జీస్ కార్డ్ రావడం జరుగుతుంది. ఇదేంటంటే మీ లైఫ్లో ఏం జరుగుతుంది. ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్, మీ లైఫ్లో అయితే మీ మీద పెత్తనం చేసేవాళ్ళు ఉన్నారండి. ఎందుకంటే మిమ్మల్ని డామినేట్ చేసేవారు ఉన్నారు. మీ లైఫ్లో కనిపించిన శత్రువులు అయితే ఉన్నారు, అంటే మీతో మంచిగా మాట్లాడతారు, మీకేదో హెల్ప్ చేసినట్టు ఉంటారు, కానీ వీరు చేసే పనులు చాలా డిఫరెంట్గా ఉంటాయండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ ఉంటున్నారు. మీ లైఫ్లో అయితే ఎవరినైతే నమ్ముతున్నారో వారి వల్లే మీరు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అసలు మీ పార్ట్నర్ మీకు దూరం అవడానికి కారణం కూడా వీరే. ఎందుకంటే మీరు లైఫ్లో ఎదగాలనే ఉద్దేశం వీరికైతే లేదు. అంటే మీరు మంచిగా ఉండటం వీరికి ఇష్టం లేదు. అది ఇంట్లో వారు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మరి ఇతరైనా కావచ్చండి. ఈ రోజుల్లో ఎవరిని నమ్మటానికి వీల్లేదు. ఎవరి మనసులో ఏముంటుందో తెలియదు, కానీ వీరు సపరేట్ చేయాలని చూస్తారు. మీ లైఫ్లో అసలు చాలా విషయాల్లో మీరు వీరి మాటలు నమ్మి చాలా వదులుకున్నారు, దూరం చేసుకున్నట్టే ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. మీ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ ఇవి. అండ్ జరిగేవైతే మీ లైఫ్లో అయితే మంచి అవకాశాలు అయితే రావడం జరుగుతుందండి. ఏంటంటే మీరు ఎదురు చూసేది, మీరు కోల్పోయింది ఏదైనా సరే మళ్ళీ ఎప్పటికైనా మీకు తిరిగి రావడం, కానీ మీరు గుడ్ న్యూస్ వినడం, కానీ మీరు ఎవరి నుండో కాంటాక్ట్ రావాలనుకుంటున్నారు, కమ్యూనికేషన్ రావాలనుకుంటున్నారు, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఉండబోతున్నాయి. ఇదేమో మీ లైఫ్లో జరిగిన నెగిటివ్ సిచ్యువేషన్. పాజిటివ్ సిచ్యువేషన్ అయితే ఇవ్వండి. లైఫ్ పరంగా మీకు పాజిటివ్గా ఉంటుంది, అంటే మీ మంచి అందరూ చెప్పుకునేలా ఉంటాయి. ఒక మాట మిమ్మల్ని అపనిందలకు గురి చేయొచ్చు, అంటే మీరు మంచివారు కాదని ఏదో నెగిటివ్ అయితే స్ప్రెడ్ అయి ఉంటుంది, కానీ మీ వల్ల ఒక మంచి విషయం అనేది అందరికీ తెలుస్తుంది. అది టైం రావడం అయితే జరిగిందండి. అలానే కెరీర్ పరంగా, అంటే ఏ జాబ్ ఆఫర్ కానీ ఏదైనా మీరు ట్రై చేసింది ఎదురు చూసేదైతే అన్ఎక్స్పెక్టెడ్గా మీకు గుడ్ న్యూస్గా కూడా ఉండబోతుంది.
ఇంకా లవ్ విషయంలో అయితే పార్ట్నర్ నుండి మీరు ఏ సందేశం రావాలని కోరుకుంటున్నారో అదే సందేశం అన్నది రాబోతుంది. ఇవి మీకు సంబంధించిన ఎనర్జీస్ కార్డ్. అంటే మీ లైఫ్లో మీకు దూరం అవడానికి కారణం మీ లైఫ్లో ఎవరో ఉన్నారు, అలానే మీకు పాజిటివ్గా కూడా ఉండబోతుంది. ఇవి ఇక్కడ సంబంధించిన ఎనర్జీస్ కార్డ్. నేను తర్వాత తీస్తానండి ఇవి. ఇప్పుడు పార్ట్నర్ సంబంధించిన ఎనర్జీస్ కార్డ్ తీయడం జరుగుతుంది. అసలు వీరి లైఫ్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, మీ పార్ట్నర్ లైఫ్లో అసలు మీకేమో తెలియని శత్రువులు ఉన్నారు. మరి వీరి లైఫ్లో ఎవరున్నారు, వీరు ఎవరు నమ్ముతున్నారంటే వీరు అసలండి ఏదైనా అనుకుంటారు కానీ స్టెప్ తీసుకోలేరు. కానీ ఎవరి మాటలు అయితే నమ్మారో వారి మాటలే సరైందని కొంతమంది బాధ పెట్టి, అంటే వారి లైఫ్లో ఎవరినైతే నమ్ముకున్నారో వారిని బాధ పెట్టి ఎవరో చెప్పిన మాటలకి వారికి ఇంపార్టెన్స్ ఇవ్వడం అయితే జరిగింది. అంటే మీ పార్ట్నర్ దారి తప్పారని కూడా ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుందండి. ఇదేమో నెగిటివ్ అండ్ ఇది పాజిటివ్. అందుకే మీరు ఎంత మీ పార్ట్నరు మార్పు రావాలని కోరుకుంటున్నారు, కానీ జరిగిన సిచ్యువేషన్స్ అంటే మీ పార్ట్నర్ని మిస్గైడ్ చేయడం కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ సంథింగ్ ఏదో అయితే జరిగిందండి. మీ పార్ట్నర్ అయితే ఇతరుల మాటల వల్ల కొంచెం పక్కదారి పట్టారని కూడా ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. అది ఏదైనా కావచ్చండి. అలానే జరిగే సిచ్యువేషన్స్ ఇక్కడ మేనిఫెస్ట్ చేస్తున్నారు. మేనిఫెస్ట్ అంటే కోల్పోయింది దాని విలువ తెలిసే వరకు ఎవరికీ తెలియదండి. మళ్ళీ కోల్పోయిన లైఫే కానీ ఏదైనా చేజారిన జీవితం కానీ కావాలనుకుంటారు. అటువంటప్పుడే ప్రతిదీ కంపేర్ చేసుకుంటారు, పాస్ట్కి ప్రజెంట్కి. జీవితంలో అన్నీ కావాలనుకుంటారు, కొన్ని వదులుకుంటారు, కొన్ని దక్కించుకుంటారు. కానీ వీరు డబ్బు పరంగా మోసపోయారు, రిలేషన్షిప్ పరంగా మోసపోయారు. డబ్బు పరంగా అయితే వారు అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు, కానీ రిలేషన్షిప్ పరంగా అయితే వారు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి. వారు లైఫ్లో ప్రతిదీ కోరుకున్నారు, కానీ అంటే ఇతరుల మాటల వల్ల కొంతమంది చెప్తారు లైఫ్ ఇలా ఉండాలి అలా ఉండాలి, ఏవో గైడెన్స్ ఇస్తారు. ఆ గైడెన్స్ వల్ల మీరు అయ్యే మాటలు నిజమనుకుంటారు. మీ విషయంలో కూడా మీకు అంటే మిమ్మల్ని సంప్రదించకుండానే ఇతరుల మాటల వల్ల ఏదో స్టెప్ తీసుకోవడం జరిగిందండి. అది ఏంటంటే ఇంకా అంతే అయిపోయింది. కానీ మళ్ళీ వారు ఏదో మంచి కావాలని కోరుకుంటున్నారు. అది మీతో లైఫ్ కావచ్చు, లేదంటే వాళ్ళ లైఫ్ పక్కదారి పట్టింది కాబట్టి సరైన జీవితం అయితే కావచ్చు. ఇది మీ పార్ట్నర్ సంబంధించిన ఎనర్జీస్ కార్డ్. ఇప్పుడు క్వశ్చన్ కోర్స్ తర్వాత చూద్దామండి. ఇది థర్డ్ పార్టీ వారి లైఫ్. అంటే ఈ థర్డ్ పార్టీ వారు ఎవరు, అసలు థర్డ్ పార్టీ వారు ఎవరో మీరు తెలుసుకోవాలి. ఈ థర్డ్ పార్టీ వారు అసలు ఏంటి సంబంధించి వీళ్ళు నమ్మక ద్రోహాలు చేస్తారు, మోసం చేస్తారు, జీవితంతో ఆడుకుంటారండి. వీరైతే అంత మంచివారు కాదు. అంటే తీయని మాటలతోటి జీవితాన్ని నాశనం చేసేవారే. అది ఎవరైనా కావచ్చండి, ఫ్రెండ్స్ అయినా కావచ్చు, ఇంక సంథింగ్. ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ప్రతి ఒక్క థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వారండి. ఇలాంటి వారు వీరు నమ్మక ద్రోహాలు చేస్తారు, మోసం చేస్తారు. అలాంటి తత్వం కలవారు. ఎందుకంటే వీళ్ళైతే లవ్ ప్రపోజల్ లాంటివి చేయడం జరుగుతుందండి. అంటే వీరి లైఫ్లో ఉన్నది వీరికి అంత సాటిస్ఫాక్షన్ అనిపించదు. ఇతరుల జీవితాలు చూసి జీవితాన్ని నాశనం చేసేవాళ్ళు ఎలా ఉంటారంటే ప్రపోజల్ లాంటి అట్రాక్ట్ చేసే ప్రపోజల్ లాంటి ఇవ్వడం జరుగుతుంది. తీయని మాటలు చెప్పి కానీ ఏదో మంచి చెప్పినట్టే మాట్లాడతారు. ఎవరికైనా సరే నిజమైన మాటలు ఎవరికి నచ్చవండి. కానీ ఎక్కడైతే ఎఫెక్షన్గా మాట్లాడతారో అదే నిజమైన ప్రేమ అనుకుంటారు. వీళ్ళకి అసలు అంత మెచ్యూర్ మైండ్ అయితే ఉండదండి. కానీ ఎదుటి వాళ్ళని బోల్తా కొట్టే
తత్వం కలవారు వీళ్ళు. అంటే ఎలా వస్తారో అలానే పోతారు. ఇలాంటి తత్వం కలవారండి. వీరి గురించి పెద్ద పట్టించుకోవాల్సిన లేదు. ఇవి ఇక్కడ థర్డ్ పార్టీకి సంబంధించింది. ఇవ్వండి మీ లైఫ్లో ఏం జరిగింది, ఈ థర్డ్ పార్టీ వారు ఎలాంటి వారు, మీ పార్ట్నర్ అసలు ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఎలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళబోతున్నారు. ఇప్పుడు ఈ ఎనర్జీస్ కార్డ్స్ అనేవి మీరు కోచింగ్ చేసుకోండి. అంటే అది లైఫ్ అయినా కెరీర్ అయినా మీరు అడగచ్చు. అడిగిన దాన్ని బట్టి మీకు రీడింగ్ ఇవ్వడం జరుగుతుంది. అసలు మీ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఏం జరగబోతున్నాయి, దీనికి సంబంధించి ఇక్కడ ఎనర్జీస్ కార్డ్స్ అండి. ఈ ఎనర్జీస్ కార్డ్ అనేది మీరు క్వశ్చన్ చేయండి, ఆన్సర్ ఇస్తాను. మీరు ఏమనుకుంటున్నారు, అది లైఫ్ పరంగా కావచ్చు, లవ్ పరంగా కావచ్చు, కెరీర్ పరంగా కావచ్చు. మీరైతే కెరీర్ మీద ఫోకస్ చేశారండి. ఆ ఫోకస్కి మీరు సక్సెస్ కావాలనుకుంటున్నారు. అంటే ఫైనాన్షియల్గా ఎదగాలి అనుకుంటున్నారు. మీరు అనుకున్న కోరిక అయితే ఉండబోతుందండి. అలానే ఇక్కడ వారసత్వ ఆస్తులు కూడా మీకు రావడం జరుగుతుందండి. అంటే మీకు ఎవరైనా అమౌంట్, అదే కాకుండా మీకు ఎవరైనా అమౌంట్ ఇవ్వాలి అనుకుంటే ఇచ్చేవాళ్ళు, అంటే మీరు ఎవరికైనా అమౌంట్ ఇస్తే వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు ఇవ్వకుండా. కానీ మీరు ఎక్స్పెక్ట్ చేయకుండానే అన్ఎక్స్పెక్టెడ్గా అవతల వారి నుండి మీకు మనీ అయితే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లైఫ్ పరంగా చూస్తే మీ లైఫ్లో అయితే 0 స్టేట్ నుండి 100% సక్సెస్ లైఫ్లోకి వెళ్ళబోతున్నారు. మీరు ఎక్స్పెక్ట్ చేయండి, అన్ఎక్స్పెక్టెడ్గా మీకు లక్ అనేది రాబోతుంది. అలాగే రిలేషన్ పరంగా అయితే ఇక్కడ రీయూనియన్ అయితే ఉండబోతుందండి. మీదైతే సోల్మేట్ కనెక్షన్. మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో వారితో అయితే మీకు మ్యారేజ్ అయితే ఉండబోతుంది. అలానే సపరేషన్లో ఉన్నవారికి కూడా రీయూనియన్ అనేది ఉండబోతుందండి. వీరి వల్ల మీకు లైఫ్ అన్నది సక్సెస్ అన్నది ఉండబోతుంది. ఇది మీరు అడిగిన ప్రశ్న సమాధానం. అండ్ ఈ నెక్స్ట్ వన్ ఎనర్జీస్ కార్డ్. అసలు మీ ఫీలింగ్స్ ఏంటో చెప్పండి. ఆ ఫీలింగ్స్కి మీకు సమాధానం అనేది ఉంటుంది. అది ఏదైనా కావచ్చు. ఎమోషనల్ ఫీలింగ్ అంటే మీ లైఫ్లో ఏదైతే కావాలి అనుకుంటున్నారు, జాబా, లవ్వా, కెరీరా, వేటి మీద మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, దానికి సంబంధించి ఇది ఏం సమాధానం ఇవ్వబోతుంది అంటే ఇక్కడైతే మీరు ఎవరి నుండో మెసేజ్ కానీ ఫోన్ కానీ రావాలని అనుకుంటున్నారండి. మెసేజ్ కానీ ఫోన్ కానీ రావడం అయితే జరుగుతుంది. అవతల వారి మనసులో మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు, మాట్లాడబోతున్నారు. అదే లైఫ్ పరంగా అయితే మీరు తీసుకునే స్టెప్ ఏదైనా సరే కొంచెం ఆలోచించి స్టెప్ తీసుకోవాలి. ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు మీరు అనుకున్నది సరైందే, ఎవరో మాటల వల్ల మీరు అక్కడితో ఆగిపోవడం జరుగుతుంది, ముందుకు వెళ్ళలేరు. మీ సొంత నిర్ణయం సరైంది. ఇతరుల మాటల వల్ల మీరు ఎలాంటి మాటలు పట్టించుకోవద్దు. మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే జరుగుతుంది, సక్సెస్ ఉంటుంది. ఎలాంటి సందేహాలు అయితే వద్దండి. ఇక్కడ ఏంటంటే మీరైతే కాంటాక్ట్ సిచ్యువేషన్ కావాలనుకుంటున్నారు. అంటే ఎవరితోనో మాట్లాడాలి, వారు మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు, మాట్లాడబోతున్నారు. అది ఏదైనా కావచ్చండి. ఇక్కడైతే ప్రపోజల్ అయితే రాబోతుంది, మీరు హ్యాపీ ఫీల్ అయ్యేదే. అండ్ ఈ కార్డ్ ఎనర్జీస్, మీరు మనసులో ఏదైనా అనుకోండి, అది అవుతుందా లేదా చెప్తాను. మీ మనసులో ఏదైతే అనుకుంటున్నారో, అంటే ఎవరి గురించి అయినా తెలుసుకోవాలి అనుకుంటున్నారా, లేదంటే అసలు మీ సిచ్యువేషన్స్ గురించి అయినా తెలుసుకోవాలి అనుకుంటున్నారా, ఎనీథింగ్ అండి, మీరు క్వశ్చన్ చేయండి, ఇక్కడ ఆన్సర్ రావడం జరుగుతుంది. ఏమిస్తుంది ఇక్కడ? ఎవరైతే మీ పార్ట్నర్ లైఫ్లో నుండి థర్డ్ పార్టీ వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు, అదే జరగబోతుందండి. పార్ట్నర్ అయితే వారి లైఫ్ అయితే సరే అంత మంచిగా లేదు, అక్కడ థర్డ్ పార్టీ నుండి మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారు. అలానే కొంతమంది వచ్చి మీ పార్ట్నర్ మీకు దూరం అయిపోయారు, ఈ బంధం
ముగిసిపోయింది అనుకుంటున్నారు. అప్సెట్ సిచ్యువేషన్లో ఉంటున్నారండి. అంటే మీకు అంత హోప్ లేదు బంధం మీద, కానీ మీరు ఏదైతే తిరిగి రావాలనుకుంటున్నారో అదే తిరిగి రావడం జరుగుతుంది. అంటే అది మిమ్మల్ని వెతుక్కు రావడం జరుగుతుందండి. ఎందుకంటే మీరే రైట్ పర్సన్, మీరు సరైన మార్గంలో ఉన్నారు కాబట్టి మీరు ఏది చేస్తే అదే తిరిగి వస్తుంది. ఇప్పుడు మీ విలువ తెలుసుకోలేని వారు కూడా మీ అవసరం అయితే ఉందండి, మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ఉన్నారో మళ్ళీ మీ లైఫ్లోకి రావాలంటే కొంచెం భయపడుతున్నారు. అవకాశం అయితే మీతో అవకాశాలు ఉన్నాయి, అవసరం ఉంది. సో ఇక్కడైతే మీరు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళైతే మీతో మాట్లాడడం జరుగుతుంది, మీ లైఫ్లో తిరిగి రావడం జరుగుతుంది, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ముగిసిపోవడం జరుగుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ అయ్యి ఉంటున్నాయండి. ఈ కార్డ్ ఎనర్జీస్ మీకు ఏం జరుగుతుంది, మీకైతే జస్టిస్ అయితే జరుగుతుందండి. మీ లైఫ్ అయినా సరే, కెరీర్ అయినా సరే, రిలేషన్ అయినా సరే, మీకు డివైన్ అయితే సపోర్ట్ ఉంది. ఆ డివైనే మిమ్మల్ని గెలిపిస్తుందండి. మీ లైఫ్లో ఒక టాక్సిక్ పర్సన్ ఉన్నారు, మీరు నమ్మిన వారే మీకు నమ్మక ద్రోహం చేసి ఉండవచ్చు, అది ఎవరైనా కావచ్చండి. కానీ మీరు బయట పడలేకపోతున్నారు, అవతల వాళ్ళని ఏమి అనలేకపోతున్నారు. మీకు అన్నీ తెలిసినా సైలెంట్గా ఉంటున్నారు. జరిగేది ఏంటంటే మీరు ఏ మాట అనకుండా ఉండటం వల్ల మీకైతే మంచే జరుగుతుందండి. ఈ మంచే మిమ్మల్ని జీవితంలో నిలబెట్టేలా చేస్తుంది. మీకు ప్రతీది జస్టిస్ జరుగుతుంది. మిమ్మల్ని బాధ పెట్టిన వారు కానీ, మిమ్మల్ని మోసం చేసిన వారు కానీ, అలానే మీరు ఏదైతే కోరుకుంటున్నారో ప్రతీది మీకు అంత పాజిటివ్గా అయితే ఉండబోతుంది. అంటే మీ లైఫ్కి ఒక జస్టిస్ అయితే జరగబోతుంది. మిమ్మల్ని వెతుక్కుంటూ అవకాశాలు అయితే రాబోతున్నాయి. మీ లైఫ్లో మీకు తెలియని శత్రువులు అయితే ఉన్నారండి, వారితో జాగ్రత్త. మీకైతే జస్టిస్ అయితే జరుగుతుంది. ఇవన్నీ మీకు సంబంధించిన ఎనర్జీస్ కార్డ్స్. నెక్స్ట్ మీ పార్ట్నర్ సంబంధించిన ఎనర్జీస్ కార్డ్స్. ఈ ఎనర్జీస్ కార్డ్స్ అన్నవి అసలు మీ పార్ట్నర్ లైఫ్లో ఏం జరుగుతుంది, వారు హ్యాపీగా ఉన్నారా లేదా, దీనికి సంబంధించి, అలానే మీ విషయంలో ఎలాంటి ఆలోచన చేస్తున్నారు, వారు అసలు వారి లైఫ్ ఎలా ఉండాలని కోరుకుంటున్నారు, ఎవరికి ఇంపార్టెంట్, ఈ ప్రతిదీ ఉంటాయండి ఎనర్జీస్ కార్డ్స్. దీనికి సంబంధించి ఇక్కడైతే మీ పార్ట్నర్ కన్ఫ్యూజ్ అయితే ఉందండి. ఎందుకంటే ఎవరో మాటలు నమ్మి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు, ఎటు తేల్చుకోలేని పరిస్థితి ఉంది. జీవితం ఏ దారిలోకి వెళ్ళాలో వారికి అర్థం కావట్లేదు. మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా, అంటే వారి తప్పుని మీరు క్షమిస్తారా లేదా అన్నట్టు వారు ఉన్నారు. మీ పార్ట్నర్కి అయితే కన్ఫ్యూజన్ మైండ్, కన్ఫ్యూజన్ స్టేట్, కన్ఫ్యూజన్ లైఫ్ అయితే ఉంది. ఎందుకంటే వీరు సొంత నిర్ణయాలు వీరు తీసుకోరండి. ఇక్కడ ఇద్దరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎవరి మాట వినాలి, ఎవరికి మంచి జరుగుతుంది, ఎవరిని ఇబ్బంది పెట్టాలి, ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. అండ్ ఈ కార్డ్ ఎనర్జీస్, మీ పార్ట్నర్ అయితే పాస్ట్ లైఫ్ ఏం జరిగింది అంటే ఇప్పుడు ఎవరితో వారు ఉన్నారో వారి మాటలు అయితే నచ్చడం లేదు. జరిగిపోయిన విషయాలు గుర్తు తెచ్చుకుని అప్పుడు మీరన్న మాటలు కానీ ఏదైనా కావచ్చండి, ప్రజెంట్ ఆ మాటలకు వాల్యూ అయితే ఇస్తున్నారు. మీరైతే మంచి చెప్పారనే వారు అనుకుంటున్నారు. మీరు వారితో ఉంటే ఒక సక్సెస్ లైఫ్ ఉంటుందని, మీలాంటి పర్సన్ని ఇబ్బంది పెట్టి అసలు వారి లైఫ్లో ఏం జరుగుతుందో కూడా వారికి అర్థం కాని పరిస్థితి. మీకైతే మీ పార్ట్నరు చాలా ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారండి. మిమ్మల్ని తలుచుకుంటున్నారు. మీ మాటలు ఆ రోజు వింటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అన్నట్టు వారు ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్, మీ పార్ట్నర్ ఏదో స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నారండి. ఆ స్టెప్ ఏంటంటే ఎవరి మాటలో ఇంపార్టెన్స్ ఇచ్చారు, కానీ వారు ఎవరికీ చెప్పకుండా సైలెంట్గా వర్క్ అయితే చేస్తున్నారు. అది ఏదైనా కావచ్చండి. మీకు మంచి చేసే ఉద్దేశం అయితే వీరిలో ఉంది.
కొంచెం మొండితనం, మూర్ఖత్వం ఎక్కువ, ఆలోచన లేని పనులన్నీ చేస్తారు. ఇక్కడ 2 కార్డ్స్ వచ్చినాయి. ఇక్కడైతే రిలేషన్షిప్ గురించే వారు వర్క్ చేస్తున్నారండి. మీ గురించే మారారు, మార్పు కూడా రావడం అయితే జరిగింది. అంటే మీ పార్ట్నర్ మీ గురించే వారు ప్రయత్నాల మీద అయితే ఉన్నారండి. అండ్ ఈ కార్డ్ ఎనర్జీస్ ఫైనల్ ఎనర్జీస్ కార్డ్. ఇది ఏం సూచిస్తుందంటే ఇక్కడైతే పార్ట్నర్ యూనియన్ కావాలని కోరుకుంటున్నారు. వారు తీసుకునే నిర్ణయం మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. మీది పెళ్లి బంధం అయితే మీతో యూనియన్ కావాలనుకుంటున్నారు. అంటే మీతో ఉండే హ్యాపీ లైఫ్ వారు తలుచుకున్నారు. మీరు వారికి రైట్ పర్సన్ అని అనుకుంటున్నారు. మీతో ఉండే హెల్దీ రిలేషన్ ఉంటుందంటారు అనుకుంటున్నారు. హెల్దీ రిలేషన్ అంటే వారిలా మీరు ఏ దారి తప్పలేదండి. మీ లైఫ్లో ప్రతిదీ మీరు కోల్పోయారు, కానీ ఎదుటి వారి జీవితాలు నాశనం చేసే ఉద్దేశాలు అయితే మీకు లేవు. మీరైతే మంచి మార్గంలో ఉన్నారు కాబట్టి మీ పార్ట్నర్ దారి తప్పిన వారే మళ్ళీ సరైన దారి ఏది, ఆ దారి మీరే అని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి. మీరు వారిని యాక్సెప్ట్ చేయాలి, మీతో లైఫ్ లాంగ్ జర్నీ చేయాలి అనుకుంటున్నారు. ఇక్కడైతే హ్యాపీ రిలేషన్, హెల్దీ రిలేషన్గా కూడా ఉండబోతుందండి. ఇది జరిగే సిచ్యువేషన్. అంటే ఇక్కడ మీరు మీ పార్ట్నర్తో బంధం ముగిసిపోయింది, మీ లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపోయారు అనుకుంటున్నారు. కానీ మళ్ళీ మిమ్మల్ని కోరే మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది. ఇవన్నీ పార్ట్నర్ సంబంధించిన ఎనర్జీస్ కార్డ్స్. అండ్ ఇవి థర్డ్ పార్టీ వారికి సంబంధించింది. అది ఎవరైనా కావచ్చండి. అసలు మీ విషయంలో వీరు ఏం చేశారు, మీ పార్ట్నర్ విషయంలో వీరు ఏం చేశారు, వీటికి సంబంధించి ఎనర్జీస్ కార్డు. అది ఇంట్లో వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి, ఫ్రెండ్స్ అయినా కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. థర్డ్ పార్టీ వారంటే ఏదైనా చెప్పలేము, వాళ్ళు ఎవరో. సో ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వారు అన్నవారు అన్కండిషన్ లవ్ అయితే చూపిస్తున్నారు. అంటే ఇక్కడ మీ పార్ట్నర్తో కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు. మీరే వారి లైఫ్ నుండి విడిపోవాలి అనుకుంటున్నారు. అంటే ఇక్కడ మీ పార్ట్నర్కి అయితే కనెక్ట్ అయి ఉన్నారండి. వారైతే మీ పార్ట్నర్ని సోల్ లెవెల్లో అటాచ్ అయి ఉన్నారు. మీ పార్ట్నర్ మీకైతే నమ్మక ద్రోహం చేశారు. ఇక్కడ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే నమ్మక ద్రోహం చేసింది మీకు. అంటే మీ పార్ట్నర్ దూరం అవడానికి కారణం వీరు. అలానే అసలు మీ పార్ట్నర్ ఎందుకు వీరికి ఇది యాక్సెప్ట్ చేశారంటే వీరు ఇచ్చిన ప్రపోజల్ నచ్చి, అంటే వీరి ప్రేమ సరైందని అనుకున్నారు. ఈ రకంగా ఈ ఎనర్జీస్ కార్డ్ అనేది సూచిస్తుందండి. అంటే మీ పార్ట్నర్కి అయితే లవ్ ప్రపోజల్ ఇచ్చారండి, అందుకనే మీ పార్ట్నర్ మీకు దూరం అవడం అయితే జరిగింది. అండ్ ఈ కార్డ్ ఎనర్జీస్, ఈ థర్డ్ పార్టీ వారు మీ లైఫ్లో ఏం జరగాలని కోరుకుంటున్నారు చూసారా. మీతో అయితే మీ పార్ట్నర్కి మీకు బంధం ముగిసిపోవాలని కోరుకుంటున్నారు. అది ఎవరైనా కావచ్చండి, ఫిజికల్ రిలేషన్ అనే కాదు. మీ పార్ట్నర్ మీతో ఉండడం వీరికి ఇష్టం లేదు. అసలు మీ పార్ట్నర్ మీ నుండి దూరం అవడానికి కారణం వీరి చెప్పుడు మాటలు, మీ మీదేసిన నిందలు. మీ పార్ట్నర్కి మనసులో మీ మీద ఉండే మనస్పర్ధలు కూడా వీరి వల్లే రావడం జరిగింది. వీరు మీ విషయంలో కోరుకునేది ఏంటంటే మీరు మీ పార్ట్నర్ లైఫ్లో ఉండకూడదు. ఈ థర్డ్ పార్టీ వారి ఇంటెన్షన్. అలాగే మీ పార్ట్నర్ విషయంలో వీరు ఏమనుకుంటున్నారు, దీనికి సంబంధించి ఈ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీ పార్ట్నర్ అంటే చాలా ఇష్టం అండి, హీల్ అవుతున్నారు. 24/7 వారు మీ పార్ట్నర్ గురించి ఆలోచిస్తున్నారు. మీ పార్ట్నర్ వారి నుండి ఎక్కడ దూరం అయిపోయి మీ లైఫ్లోకి వెళ్ళిపోతారా అన్న సిచ్యువేషన్లో వారు ఉన్నారు. అంటే మీ పార్ట్నర్ వీరిని పట్టించుకోవడం లేదు, వీరి మాటలు లెక్క చేయడం లేదు, కొంచెం భయపడుతున్నట్టే ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. మీ పార్ట్నర్ విషయంలో వారు డిప్రెషన్ స్టేట్లో ఉన్నారు, మానసిక వేదన కనిపిస్తుంది, మనోవేదనలో ఉన్నారు. మీ పార్ట్నర్ అయితే వీరిని పట్టించుకోవట్లేదు, భయపడుతున్నారండి.
ఈ సిచ్యువేషన్లో అయితే ఈ థర్డ్ పార్టీ వారు మీ పార్ట్నర్ విషయంలో ఇలా ఉన్నారు. అలాగే మీరు ఈ థర్డ్ పార్టీ వారు ముగిసిపోతుందా లేదా, అంటే మీ లైఫ్ నుండి మీరు తప్పుకుంటారా లేదా, అసలు ఏం జరుగుతుంది? ఇక్కడైతే మీతో మాట్లాడటం అయితే జరుగుతుందండి. మీరు మాట్లాడతారు, వార్నింగ్ ఇవ్వడం కానీ ఏదో సంథింగ్ మీరు చెయ్యాలి అనుకుంటున్నారు. ఈ థర్డ్ పార్టీ వారితో అసలు ఏదో గొడవ పెట్టుకోవాలని అయితే చూస్తున్నారు. మీకైతే ఈ థర్డ్ పార్టీ వారికి మీకు మధ్యన ఏదో విభేదాలు అయితే రావడం అయితే జరుగుతుందండి. ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ వారి మీద అంత కోపం ఉంది. ఏదో సెటిల్ చేసుకోవాలనుకుంటున్నారు, మాట్లాడి అసలు వాళ్ళ ఉద్దేశాలు ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు. ఈ థర్డ్ పార్టీ వారితో మీరు మాట్లాడాలనుకుంటున్నారు. అది కొంచెం డిస్కషన్ ఏదో జరుగుతుందండి. అలాగే మీ పార్ట్నరు ఈ థర్డ్ పార్టీ వారి గురించి ఏమనుకుంటున్నారు, దీనికి సంబంధించి ఇక్కడ ఎనర్జీస్ కార్డ్స్. ఇక్కడైతే ఈ థర్డ్ పార్టీ వారి వల్ల వారి లైఫ్లో చాలా నెగిటివ్ సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారని, అంటే వీరితో కర్మ అన్నది ముగిసిపోవాలని, మంచి కర్మ అన్నది మొదలవ్వాలని. మీ పార్ట్నర్కి ఈ థర్డ్ పార్టీ వారి మీద ఎటువంటి రెస్పెక్ట్ అయితే లేదండి. వీరు ఎప్పుడు వారి లైఫ్ నుండి తప్పుకుంటారా, ఈ కర్మ ఎప్పుడు పోతుందా అన్నట్టు మీ పార్ట్నర్ ఫీల్ అవుతున్నారు. మీరు అనుకోవచ్చు వాళ్ళది కర్మబంధం అని, కానీ ఈ థర్డ్ పార్టీ వారే పెద్ద కర్మని మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏంటి మీ లైఫ్లో? ఇది వీరైతే మోసగాళ్ళండి, అంత నమ్మదగిన వారైతే కాదు. మోసం చేస్తారు కాబట్టి ఈ మోసం అన్నది ఎప్పటికైనా బయటపడుతుంది. వీళ్ళు ఏంటంటే చాలా తెలివిగా ఉంటారండి. వీరందరినీ మోసం చేస్తారు, కానీ ఎవరి చేతిలో మోసపోలేరు. వీళ్ళు చేసిన మోసం వీళ్ళకే అన్నది ఎప్పటికైనా తిరిగి రావడం జరుగుతుంది. ఈ థర్డ్ పార్టీ వారు ఉన్నవారు మీ పార్ట్నర్ లైఫ్లో ఒక తల్లి పాత్ర అనేది కనిపిస్తుంది. అలానే మీ పార్ట్నర్ లైఫ్లో ఏదో రిలేషన్ అయితే ఉందండి. ఒక ఫ్యామిలీ ఉమెన్ అయితే ఉన్నారు. ఆ ఫ్యామిలీ ఉమెన్ అంత సరైన వారు కూడా కాదు. అంటే ఇక్కడ ఒక తల్లి పాత్ర కనిపిస్తుంది, ఒక రిలేషన్ అయితే కనిపిస్తుందండి. ఇదిగో ఇక్కడ ఏంటంటే లాస్ట్ ఏంటంటే ఇంకా ముగిసిపోతుంది. ఈ థర్డ్ పార్టీ లైఫ్ అన్నది బంధం అనేది ముగిసిపోతుంది. ఏదైనా కావచ్చు. మీ పార్ట్నర్కి మీకు ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు, పాస్ట్ లైఫ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇవన్నీ వీరికి సంబంధించిన ఎనర్జీస్ కార్డ్స్. ఇప్పుడు పెండ్యులం బోర్డ్లో మీ ఎనర్జీస్ కార్డ్, మీ పార్ట్నర్ ఎనర్జీస్ కార్డ్, అలానే ఈ థర్డ్ పార్టీ వారి ఎనర్జీస్ కార్డు చెక్ చేయడం జరుగుతుంది. ఇవి థర్డ్ పార్టీ వారికి సంబంధించిందండి. డివైన్ ఎనర్జీస్ కార్డులో చూద్దాం. ఇక్కడ పెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవి మీ ఎనర్జీస్ కార్డ్స్ అండి. డివైన్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వబోతుంది అంటే, మీకు పాజిటివ్గా ఉండబోతుందా లైఫ్, ఏదైనా సమస్యలు ఎదుర్కోవాలా, జరగబోయే సిచ్యువేషన్స్ మీకు ఎంతవరకు మీ లైఫ్ని సేఫ్ జోన్లో ఉంచడం జరుగుతుంది. వీటికి సంబంధించి అయితే నేను 3 ఎనర్జీస్ కార్డ్స్ తీయడం అయితే జరుగుతుంది. ఈ 3 ఎనర్జీస్ కార్డ్స్లో డివైన్ పెండిల్ అనేది ఏది సూచిస్తే అదేనండి సమాధానం. మీ లైఫ్ సంబంధించింది. డివైన్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. ఇక్కడ కనిపించే ఎనర్జీస్ కార్డ్స్లో ఏ ఎనర్జీస్ కార్డు సూచిస్తున్నారు, సమాధానం కావాలి, ఆ సమాధానం ఏమిటి? చూసారా, మీకైతే లైఫ్లో చాలా మార్పులు అయితే రావడం జరుగుతుందండి. మీకు డివైన్ ప్రొటెక్షన్ ఉంది, ఏంజల్స్ మీ చుట్టూనే తిరుగుతున్నారు. యూనివర్స్ కూడా మీకు ఎప్పటికప్పుడు ప్రతి విషయం మీకు తెలియజేస్తూనే ఉంటుందండి.
మీరు సరైన మార్గంలో ఉన్నారు కాబట్టి మీకు ప్రతిదీ మంచిగానే జరుగుతుంది. మీరు ఏ లైఫ్ అయితే కోల్పోయారో ఆ లైఫ్ అన్నది గాడ్ పరంగా మీకు రావడం జరుగుతుంది, యూనివర్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు అంతా మంచి అయితే జరుగుతుందండి. ఈ 2 ఎనర్జీస్ కార్డులు కూడా ఏమున్నాయో చూద్దాం. ఇక్కడైతే లాస్ట్ సిచ్యువేషన్ ఉంది చూసారా, ఈ కార్డు కూడా ఎనర్జీ సూచించలేదు. ఇక్కడైతే మీకు కన్ఫ్యూజన్ స్టేట్ అయితే ఉంది. ఏది సరైన జీవితం, అసలు మీ లైఫ్లో మంచి జరుగుతుందా ఇంకేమైనా జరుగుతుందా అని అనుకునేవారు. ఈ 2 ఎనర్జీస్ కార్డు కూడా ఏం సూచించలేదు. మీకైతే మీ లైఫ్లో అన్నది చేంజెస్ రావడం అయితే జరుగుతుందని సూచించడం జరిగింది. చూశారు కదా, మీ లైఫ్లో విలన్స్ ఏంటంటే కనిపించని విలన్స్ ఉన్నారు, కనిపించే విలన్స్ అయితే ఉన్నారు. మీకైతే మంచి గుడ్ న్యూస్ కానీ మంచి విషయాలు కానీ వినబోవడం జరుగుతుంది. మీ లైఫ్లో సక్సెస్ అనేది ఉంటుంది. ఏదైనా కావచ్చండి. మీరు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో అంటే కొంచెం సందేహం అయితే ఉంది. పెద్ద ఇబ్బంది పడవలసిన అవసరం లేదండి. ఇక్కడ ఏదైతే కావాలని కోరుకుంటున్నారో అది అయితే మీకు జరుగుతుంది. ఇక్కడ థర్డ్ పార్టీ నుండి మీ పార్ట్నర్ అయితే మూవ్ ఆన్ అయిపోతున్నారు. అలానే మీకైతే జస్టిస్ జరుగుతుంది. మీ జీవితంలో మంచి మార్పులు అనేది రావడం జరుగుతుంది. ఇవండి మీకు సంబంధించిన ఎనర్జీస్ కార్డ్. మీరు ఈ కార్డ్ ఎనర్జీస్ నుండి తప్పించుకోవడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మీ పార్ట్నర్ సంబంధించింది చెక్ చేయడం జరుగుతుందండి. కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు డివైన్ అసలు మీ పార్ట్నర్ గురించి మీకు ఏం చెప్పబోతున్నారు? ఓకే, కార్డ్ దీంట్లో వచ్చేసింది. ఈ ఎనర్జీస్ కార్డ్లో నేను 3 ఎనర్జీస్ కార్డ్ తీయడం అయితే జరుగుతుందండి. అంటే మీ పార్ట్నర్ గురించి మీరు ఏదో విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు. డివైన్ కూడా మీకు ఏం చెప్పబోతుంది అంటే ఇక్కడ 3 ఎనర్జీస్ కార్డ్స్ కనిపించట్లేదు కదా, 3 ఎనర్జీస్ కార్డ్ తీయడం జరుగుతుంది. ఇక్కడ డివైన్స్ పెండలం ఏ ఎనర్జీస్ కార్డ్ సూచిస్తుందో అదే మీకు సమాధానం అయితే ఉండబోతుందండి. డివైన్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్ కార్డ్స్లో మీరు నాకు ఎటువంటి సమాధానం ఇవ్వడం జరుగుతుంది? ఓకే, ఇక్కడ ఈ ఎనర్జీస్ కార్డ్ అయితే సూచించడం అయితే జరిగిందండి. మీ పార్ట్నర్ అయితే ఇక్కడ ఒక టాక్సిక్ పర్సన్, అంటే అది ఎవరైనా కావచ్చండి, ఆ టాక్సిక్ పర్సన్ నుండి బయటపడబోతున్నారు. అంటే చిక్కుకుపోయారు ఇప్పటి వరకు, వారి మాటలు నమ్మడం కానీ ఇంకా వారి మాటలే వేదం, ఎవరిని పట్టించుకోకపోవడం, మీ మీద కోపం ద్వేషం పెంచుకుని వీళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడైతే మీ పార్ట్నర్ లైఫ్లో టాక్సిక్ పర్సన్ అని తెలుసుకోవడం, వారి నుండి బయటపడుతున్నారు. ఏది సరైన జీవితం వారు తెలుసుకోవడం అయితే జరుగుతుందండి. డెవిల్ ఎనర్జీస్ వచ్చింది. అంటే మీ పార్ట్నర్ చాలా బాధపడుతున్నారు, లైఫ్లో ఏదో చిక్కుకున్నారని. ఈ ఎనర్జీస్ కార్డ్ కూడా మీ పార్ట్నర్ అయితే లైఫ్ అయితే సక్సెస్ అయితే ఉండదని సూచిస్తుంది. చూసారా, మీ పార్ట్నర్లో లైఫ్లో ఒక స్త్రీ పాత్ర అనేది కనిపిస్తుంది. అది డేటింగ్ ఉమెన్ అయినా కావచ్చు, లేదంటే తల్లి పరంగా కావచ్చండి. వీళ్ళు ఏంటంటే మంచిగా మాట్లాడతారు కానీ చీటింగ్ చేస్తారు. వీళ్ళకి ఎందుకంటే డబ్బు అవసరం ఉంది. సో వీళ్ళ మనస్తత్వం ఎలాంటిది. ఇవి మీ పార్ట్నర్ సంబంధించిన ఎనర్జీస్ కార్డ్స్ అండి. మీ పార్ట్నర్ అసలు లైఫ్లో ఏంటంటే మీ పార్ట్నర్ అయితే కొంచెం దారి తప్పడం అయితే జరిగిందండి. ఆ దారి సరైనది కాదని మళ్ళీ కొత్త జీవితం కావాలని గాడ్ని ప్రే చేయడం అయితే జరుగుతుంది. వారికి ఒక కన్ఫ్యూజన్ లైఫ్ ఉంటుందండి. అంటే వారి నిర్ణయాలు వారు తీసుకోలేరు, కానీ ఇతరుల మాటల వల్ల మోసపోయారు, కానీ మళ్ళీ ఏది మంచి ఏది చెడ్డ అనేది తెలుసుకోలేకపోతున్నారు. ఇక్కడ పార్ట్నర్ స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నారు, అది కూడా మీ గురించే. ఇక్కడ రిలేషన్షిప్ గురించి అంటే మీ గురించి ప్రయత్నాలు చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే థర్డ్ పార్టీ నుండి బయటపడడం అయితే జరుగుతుందండి. అసలు మీ పార్ట్నర్ మీకు దూరం అవడానికి కారణం కూడా వేరే, డబ్బు ఆశ చూపించారు. అలానే ఏదో మొత్తానికి అయితే చెప్పడం అయితే జరిగిందండి. మీ పార్ట్నర్ మీకు దూరం అవడానికి కారణం కూడా ఇదే. ఇక్కడ థర్డ్ పార్టీ వారికి సంబంధించిన ఎనర్జీస్ కార్డ్స్ అసలు ఏం సూచిస్తున్నాయి? ఈ 3 ఎనర్జీస్ కార్డ్స్ అన్నవి థర్డ్ పార్టీ సంబంధించిందండి. డివైన్ వీరి గురించి మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు?
అసలు వీరు ఎలా వచ్చారు, వీరు తీసుకొచ్చే ఇబ్బందుల నుండి మీరు ఎలా బయటపడుతున్నారు, వీరి వల్లే మీ పార్ట్నర్ మీకు దూరం అవ్వడం అయితే జరిగింది. అసలు దీనికి సంబంధించి ఇక్కడ ఎనర్జీస్ కార్డ్ 3 తీయడం జరుగుతుందండి. ఈ 3 ఎనర్జీస్ కార్డ్స్ ఈ 3 ఎనర్జీస్ కార్డ్స్ అనేవి ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. డివైన్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. ఇక్కడ థర్డ్ పార్టీ వారు సంబంధించిన సమాధానం కావాలి. మీరు ఏమి సూచిస్తున్నారు? ఈ ఎనర్జీస్ కార్డ్ సూచించడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే క్లారిటీ అయితే రావడం జరుగుతుందండి. అంటే వీరి గురించి అందరూ తెలుసుకుంటారు, మీ పార్ట్నర్ తెలుసుకుంటారు, మీకు అర్థమవుతుంది వీరిని ఎలా తొక్కి పెట్టాలా, మీ పార్ట్నర్కి ఎలా బుద్ధి రావాలా అన్నట్టు మీకు క్లారిటీ రావడం జరుగుతుంది. ఈ థర్డ్ పార్టీ వారి గురించి మీ పార్ట్నర్కి క్లారిటీ రావడం జరుగుతుంది. ఈ థర్డ్ పార్టీ వారు వేసిన ప్లాన్స్ అన్నీ బోల్తా పడడం అయితే జరుగుతుందండి. ఇక్కడైతే ఏదో చేద్దాం అనుకున్నారు, ఏదో జరిగింది. చూసారా, ఈ థర్డ్ పార్టీ వారు అయితే మీ పార్ట్నర్తో లైఫ్ కావాలనుకుంటున్నారు, రీనర్ కావాలనుకుంటున్నారు, కానీ వారు ఒంటరి వారు అయిపోతున్నారు. మీ పార్ట్నర్కి ఇక్కడ క్లారిటీ అయితే మీకైతే మంచి క్లారిటీ రావడం అయితే జరిగిందండి. ఇక్కడ పార్ట్నర్ మనసులో కానీ ఆలోచనలో కానీ ఈ థర్డ్ పార్టీ వారి గురించి ఒక క్లారిటీ రావడం అయితే జరుగుతుంది. ఈ థర్డ్ పార్టీ వారి గురించి మీరైతే వీరికి సరైన సమయం వచ్చినప్పుడే వీళ్ళ అసలు రూపం బయటపడుతుంది అన్నట్టు మీరు అనుకుంటున్నారు. ఈ థర్డ్ పార్టీ వారేమో మీ పార్ట్నర్తో లైఫ్ కావాలి అనుకుంటున్నారు, రినన్ కావాలనుకుంటున్నారు, కానీ ఇక్కడ మీ పార్ట్నర్ మీతో రినన్ అవ్వబోతున్నారు, వీరైతే ఒంటరి వారు అయిపోతున్నారు. ఇవండి ఈరోజు సంబంధించిన ఎనర్జీస్ కార్డ్స్. ఇక్కడ ఏంటంటే ఈ థర్డ్ పార్టీ వారు ఒక నమ్మక ద్రోహులు, మెచ్యూర్ మైండ్, అంటే వీరు ఏది చెప్పినా ఎదుటి వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు. వీళ్ళు చెప్పిన మాటలు నిజమనుకుని మీ పార్ట్నర్ మీకు దూరం అవడం అయితే జరిగింది. ఇక్కడ మీ పార్ట్నర్తో సోల్ లెవెల్ అటాచ్ అయ్యి ఉన్నారు, అంటే మీ పార్ట్నర్ని అంత ఇష్టపడుతున్నారు, మీరు వారి లైఫ్లో నుండి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారు. మీ పార్ట్నర్ గురించి డిప్రెషన్ స్టేట్ అయితే కనిపిస్తుంది, ఎందుకంటే మీ పార్ట్నర్ వీరిని పట్టించుకోవట్లేదు. మీరేమో ఈ థర్డ్ పార్టీ వారితో మాట్లాడి ఏదో విధంగా ఏదో చెయ్యాలని అనుకుంటున్నారు. ఈ కార్డ్ ఎనర్జీస్ మీ పార్ట్నర్ అయితే ఈ కర్మ ఎప్పుడు ముగిసిపోతుంది అన్నట్టు ఫీల్ అవుతున్నారు ఈ థర్డ్ పార్టీ వారి గురించి. ఇక్కడైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ముగిసిపోతుందండి. థర్డ్ పార్టీ వారు సాడ్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఈ థర్డ్ పార్టీ వారు అన్నవారు ఒక మ్యారేజ్ అయిన ఉమెన్ అయి ఉండవచ్చు, లేదా తల్లి పాత్ర కనిపిస్తుంది, ఫిజికల్ రిలేషన్ ఏదో కనిపిస్తుందండి. అంటే వీరి ఎఫెక్షన్ చూపించి మీ పార్ట్నర్ మీ నుండి దూరం అవడానికి కారణమయ్యారు. వీరు అంత సరైన వారైతే కాదు, నమ్మక ద్రోహులు, మోసం చేస్తారు, వీళ్ళ అవసరాలకు వాడుకుంటారండి, అవసరం తీరిపోయాక వదులుకుంటారు. ఇవండి వీటికి సంబంధించిన ఎనర్జీస్ కార్డ్. ఈ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మంచి వీడియో అయితే చేయబోతున్నానండి. ఆ వీడియో కూడా మీరు సపోర్ట్ చేసి లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.